ఫ్రెండ్స్ మన ఛానల్లో ఒక కొత్త ట్యూటోరియల్ అయితే నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. సో అసలు ఈ ట్యూటోరియల్ దేని మీద అంటే క్యాన్వా అనమాట. అసలు క్యాన్వా అంటే ఏంటి అంటే ఈ క్యాన్వా యూస్ చేసుకొని మనం లోగోస్ డిజైన్ చేయొచ్చు. మన యూట్యూబ్ ఛానల్కి థంబ్నెయిల్స్ అండ్ అలాగే మీకు చూడొచ్చు డాక్యుమెంట్స్, వైట్ బోర్డ్ యానిమేషన్స్, ప్రజెంటేషన్స్ అండ్ అలాగే యూట్యూబ్ థంబ్నెయిల్, ఫేస్బుక్ కవర్, వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇంకా మనం చాలా అయితే చేసుకోవచ్చు అనమాట. యూట్యూబ్ బ్యానర్ అండ్ అలాగే రెజ్యూమ్స్. సో ఇట్లా మనం మనకి ఫోటోషాప్, సో ఇవన్నీ ఎలాగో మనం అన్ని కూడా మనం అయితే ఫ్రీగా ఈ క్యాన్వా వెబ్సైట్లో అయితే మనం అయితే డిజైన్ చేయొచ్చు అనమాట. సో క్యాన్వా యూస్ చేసుకొని మనం లోగోస్ డిజైన్ చేసి మనం అయితే వాటిని అయితే సేల్ చేయొచ్చు అనమాట. అంటే ఎవరికైతే లోగోస్ డిజైన్ చేయాలో సో మనం ఫ్రీలాన్సింగ్ అట్లాగా మనం ఆ సైట్స్ లో మనం అయితే రిజిస్టర్ అయ్యి లోగో డిజైనింగ్, థంబ్నెయిల్ డిజైనింగ్ ఇవన్నీ కూడా మనం క్యాన్వా యూస్ చేసుకొని చేయొచ్చు అనమాట. అండ్ అలాగే ఈ క్యాన్వా యూస్ చేసుకొని మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, అలాగే యూట్యూబ్ లో షార్ట్స్, అలాగే యూట్యూబ్ వీడియోస్, ఇలా చాలా మనం ఈ క్యాన్వా యూస్ చేసుకొని అయితే డిజైన్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే ఇప్పుడు నేను చేసిన కొన్ని అయితే మీకు అయితే చూపిస్తాను. HTML ట్యుటోరియల్, ఇది వచ్చేసి ఒక పీపీటీ అనమాట, అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాగా. సో ఇది వచ్చేసి ఒక ప్రెజెంటేషన్ అనమాట. ఈ ప్రెజెంటేషన్ మొత్తాన్ని కూడా నేను వచ్చేసి క్యాన్వాలోనే డిజైన్ చేశాను. అండ్ అలాగే థంబ్నెయిల్స్, అంటే ఈ యొక్క HTML ట్యుటోరియల్ ఏదైతే ఉందో సో దీనికి నేను థంబ్నెయిల్స్ కూడా దీంట్లో క్యాన్వా యూస్ చేసుకుని అయితే నేనైతే డిజైన్ చేశాను. అలాగే లోగోస్ అయితే ఉన్నాయి, షార్ట్స్ అనమాట. మన ఛానల్లో వచ్చే షార్ట్స్ అన్ని కూడా నేనైతే క్యాన్వా యూస్ చేసి నేనైతే ఎడిట్ చేశాను అనమాట. అండ్ అలాగే ఆల్రెడీ మన ఛానల్లో సి లాంగ్వేజ్ ట్యూటోరియల్ అయితే మొత్తం కూడా అప్లోడ్ అయిపోయి ఉంది కదా. ఆ వీడియోస్ కి సంబంధించిన థంబ్నెయిల్స్ అన్ని కూడా నేనైతే ఈ క్యాన్వాలోనే అయితే డిజైన్ చేశాను. అండ్ అలాగే ఇంకా మీరు చూడొచ్చు థంబ్నెయిల్స్, లోగోస్, సో ఇట్లా మనం చాలా అయితే ఈ క్యాన్వా అయితే డిజైన్ చేయొచ్చు. నేను కూడా ఆల్రెడీ డిజైన్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి అసలు మీకు క్యాన్వా అంటే ఏంటి అనేది అర్థమైంది కదా. సో ఇప్పుడు వచ్చేసి అసలు క్యాన్వాలో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలైతే మీకు చూపిస్తాను. సో ఆల్రెడీ నేనైతే అకౌంట్ అయితే క్రియేట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి నేను సైన్ అవుట్ అయితే చేసేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు క్యాన్వాలో రిజిస్టర్ అవ్వకపోతే ఫస్ట్ మీరు canva.com అయితే ఓపెన్ చేయండి. సో మీరు ఈ క్యాన్వా వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇట్లా వస్తుంది అనమాట, సైన్ అప్ ఫర్ ఫ్రీ అని. అండ్ అలాగే ఇక్కడ కూడా మీకు సైన్ అప్ అండ్ లాగిన్ అయితే ఉంటుంది. సో మీరు రెండిట్లో ఏదైనా ఒకటి క్లిక్ చేయండి. సో నేను సైన్ అప్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి రెండు విధాలుగా మనం సైన్ అప్ అవ్వచ్చు. ఒకటి గూగుల్ ద్వారా, ఇంకోటి వచ్చేసి నార్మల్ మన మెయిల్ అండ్ అలాగే మన నేమ్ అవన్నీ ఇచ్చి కూడా మనం అయితే అవ్వచ్చు. జస్ట్ సింపుల్ గా అయిపోవాలంటే కంటిన్యూ విత్ గూగుల్ అయితే ఉంది, సో అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క బ్రౌజర్ లో మీరు ఎన్ని మెయిల్స్ అయితే లాగిన్ అయి ఉన్నారో ఆ మెయిల్స్ అన్ని మీకు ఇక్కడ చూపిస్తుంది. మీరు ఇప్పుడు ఏ మెయిల్ తో మీరైతే లాగిన్ అవ్వాలనుకుంటున్నారో సో ఆ మెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి, జీమెయిల్. సో వన్స్ మీరు మెయిల్ సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇట్లా అయితే వస్తుంది. సో ఇలా రాగానే అసలు మీరు క్యాన్వాని ఎందుకోసం చూస్ చేసుకున్నారైతే మీరే సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు క్యాన్వా మీద లార్జ్ కంపెనీ లేదంటే నాన్ ప్రాఫిట్ లేదంటే స్మాల్ బిజినెస్ ఏమైనా చేస్తున్నారు, లేదా పర్సనల్ యూస్ కోసం మీరు క్యాన్వాని యూస్ చేస్తారు, లేదంటే మీరు స్టూడెంట్ టీచర్ ఏదో ఒకటి అయితే మీరైతే క్లిక్ చేసుకోండి. దానికి తగ్గట్టుగా మీకు అయితే ఆప్టిమైజ్ చేస్తుంది అనమాట. సో నేను పర్సనల్ యూస్ కోసం చేసుకున్నాను కాబట్టి సో పర్సనల్ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసి మిమ్మల్ని అప్గ్రేడ్ చేసుకుని అడుగుతుంది. మీ అసలు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మనకి దాదాపుగా కొన్ని ఫ్రీ అయితే ఉంటాయి, కొన్ని అయితే ప్రీమియం అయితే ఉంటాయి. సో అప్గ్రేడ్ చేసుకుంటే మనకి ప్రీమియం గా ఉండే ఇమేజెస్, ఫోన్స్ ఇవన్నీ కూడా మనకి వస్తాయి అనమాట, టెంప్లెట్స్. మేబీ లేటర్ అనేది క్లిక్ చేసేయండి. ఫ్రీగా ఉన్న వాటితోనే మనం అయితే ఆల్మోస్ట్ అన్ని కూడా మనం అయితే చేయొచ్చు అనమాట. ఇప్పుడు వరకు నేను కూడా మొత్తం ఫ్రీ వాటితోనే అయితే యూజ్ చేసేసాను. ఇప్పుడు మీకు ఇలా అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట క్యాన్వా అకౌంట్ అయితే. ఇక్కడ నుంచి మనం అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు. మనకు కావాల్సినవి ఇక్కడ డైరెక్ట్ గా మనకైతే క్రియేట్ బ్లాంక్ ప్రాజెక్ట్, ఇట్లా మీకు ఏది కావాలో అన్ని ఇక్కడైతే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే లేదంటే ఇక్కడ మీరు క్రియేట్ డిజైన్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి కూడా మీరైతే సెర్చ్ చేసి మీరైతే మీ యొక్క డిజైన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ డాక్యుమెంట్, వైట్ బోర్డ్, వీడియో, ఇన్స్టాగ్రామ్ పోస్ట్, అలాగే లోగో. సో ఇట్లా అన్ని ఇలా ఉన్నాయి. లేనివి కూడా ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే యూట్యూబ్ అసలు ఏం లేదు, యూట్యూబ్ థంబ్నెయిల్ అసలు లేదు కదా. ఇక్కడ మీరు గనక యూట్యూబ్ అనేది సెర్చ్ చేయండి. సో యూట్యూబ్ సెర్చ్ చేయగానే యూట్యూబ్కి సంబంధించిన బ్యానర్, ఛానల్ లోగో అండ్ అలాగే లైవ్ స్ట్రీమ్ వీడియోకి సంబంధించినవి అండ్ అలాగే యూట్యూబ్ ప్రొఫైల్ పిక్చర్, షార్ట్స్, థంబ్నెయిల్, ఇట్లా యూట్యూబ్కి సంబంధించిన ప్రతి ఒక్క డిజైన్ మీకు ఇక్కడ వచ్చేసింది. సో ఇట్లా కాకుండా మీకు కస్టమ్ సైజ్ కూడా మీరైతే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట ఈ వీడియోలో అసలు క్యాన్వా అంటే ఏంటి, అలాగే క్యాన్వా మనం ఎందుకు యూజ్ చేయాలి అనేది మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో మనం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అలాగే మన ఛానల్ మీరు కనుక ఎంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. సో నేను పెట్టగానే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేయకుంటే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.